యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ రోజు డిస్కస్ చేయబోయే మూవీ డాకు మహారాజ్. మైకేల్ జాక్సన్. ఈ డాకు మహారాజ్ మూవీని వరల్డ్ వైడ్ గా 82 కోట్లకు అమ్మారు. అది ఏపీ తెలంగాణలో అయితే ఈ సినిమాని 68 కోట్లకు అమ్మారు. సో ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 81 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ వరల్డ్ వైడ్ గా సాధించినట్టయితే ఈ సినిమా హిట్ అని అర్థం. మరి ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ సినిమా ఎంతవరకు పర్ఫామ్ చేసిందో. సో ఈ వీడియోని చూసే వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అది నాకు ఇంకా మోటివేట్ చేస్తుంది. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక స్కూల్ ఓనర్ తన టీ ఎస్టేట్ ను అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి లీజ్ గా ఇస్తాడు. సో ఆ ఎమ్మెల్యే అతని తమ్ముడు ఆ టీ ఎస్టేట్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. యానిమల్ పోచింగ్ చేస్తూ ఉంటారు, అంటే అడవి జంతువుని ఇల్లీగల్ గా చంపి వాటితో బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఈ యాక్టివిటీస్ ని ఒక ఇన్సిడెంట్ లో స్కూల్ ఓనర్ మనవరాలైన బేబీ వైష్ణవి చూస్తుంది. సో అప్పటి నుంచి ఎమ్మెల్యే అండ్ అతని తమ్ముడు ఆ బేబీ వైష్ణవిని ఎలా అన్నా చంపాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయం మన డాకు మహారాజుకు తెలుస్తుంది. ఎక్కడో చంబల్లో ఉండాల్సిన డాకు మహారాజ్ ఇక్కడ మన మదనపల్లిలో ఏం చేస్తూ ఉన్నాడు? డాకు మహారాజుకు బేబీ వైష్ణవికి ఉన్న రిలేషన్ ఏంటి? బేబీ వైష్ణవిని కాపాడడానికి డాకు మహారాజ్ ఎందుకు వచ్చాడు? ఇలాంటి విషయాలన్నీ మనం మూవీ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్ లోనే హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ కూడా బాలయ్య యాటిట్యూడ్ కి ఎనర్జీకి తగ్గట్టుగా సరిగ్గా ఉంటుంది. ఇక్కడ తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి స్ట్రాంగ్ నోట్ ఇచ్చింది ఆ ఎంట్రీకి. ఆ ఎంట్రీ తర్వాత బాలయ్యకు చిన్న పాప వైష్ణవికి మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా పిక్చరైజ్ చేశారు. ఎస్పెషల్లీ చిన్నారి కొన సాంగ్ అయితే నిజంగా కంటతడి పెట్టిస్తుంది. అంత నీట్ గా పిక్చరైజ్ చేశారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషన్ ని. ఇలా బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ మంచి యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది. సినిమా ప్లాట్ రొటీన్ గా ఉన్నప్పటికీ పిక్చరైజేషన్ నీట్ గా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఎక్కడ మనకైతే బోర్ కొట్టించదు. ఇక ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా డీసెంట్ గా పిక్చరైజ్ చేశారు. మంచి మంచి ఎమోషనల్ సీన్స్ తో, మంచి ఎలివేషన్ సీన్స్ తో నీట్ గా ప్రజెంట్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ లో విలన్ ఇంటికి హీరో వెళ్ళిన తర్వాత విలన్ కి హీరోకి మధ్య జరిగే కన్వర్జేషన్ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అక్కడ బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ టాప్ నాచ్ అంతే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో బాలయ్య ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్ లో మెట్ల మీద కూర్చుని ఒక విలేజ్ కి జరిగిన దారుణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ లో అయితే అదరగొడేశాడు అంతే. ఆ మాటల్లో ఉన్న పెయిన్ ని ఆడియన్స్ ఫీల్ అవ్వగలడు. ఆ రేంజ్ లో పర్ఫామ్ చేశాడు బాలకృష్ణ. సో ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా ఎక్కడ బోర్ కొట్టించదు, కాకపోతే కొంచెం రొటీన్ ఫార్మాట్ లో ఉంటుంది కదా. ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఒక 30 మినిట్స్ డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది క్లైమాక్స్ వరకు. ఒక రొటీన్ స్టోరీ లైన్ ని నీట్ గా రాసుకుని దాన్ని నీట్ గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ బాబీ. కానీ ఈ సినిమాలో ఓవర్ ద టాప్ మూమెంట్స్ గానీ, ఎగ్జైటింగ్ మూమెంట్స్ గానీ, సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ గానీ ఉండవు అంతగా. మెయిన్ బాలయ్య పర్ఫార్మెన్స్ అండ్ తమన్ బీజిఎం ఈ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టిందని చెప్పాలి. ముఖ్యంగా తమన్ బీజిఎం డబుల్ ప్లస్ ఈ సినిమాకి. ఆ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఆడియన్స్ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా సినిమా మొత్తం చూడగలుగుతాడు. సినిమా చూసి బయటకు వచ్చాక ఓకే సినిమా పర్లేదు బానే ఉంది అన్న ఫీల్ తో అయితే ఆడియన్స్ బయటకు వస్తాడు. పండక్కి ఫ్యామిలీతో పాటు సరదాగా టైం పాస్ కి ఈ సినిమాని ట్రై చేయొచ్చు. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓవర్ ద టాప్ నాచ్ మూమెంట్స్ కావాలి, ఎక్కువ ఎక్సైటింగ్ సీన్స్ కావాలి అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తుంది. సో ఈ సినిమాకి పాజిటివ్స్ బాలయ్య పర్ఫార్మెన్స్, తమన్ బీజిఎం స్కోర్ అండ్ నీట్ ప్రెజెంటేషన్, ఎక్కడ బోర్ కొట్టించకుండా ఉండడం కంటెంట్. అండ్ ఈ సినిమాకి నెగిటివ్ కంటెంట్ రొటీన్ ఫార్మాట్ లో ఉండడం, రొటీన్ ఎగ్జిక్యూషన్, ఎక్కడ ఆడియన్స్ ఎగ్జైటింగ్ మూమెంట్స్ లేకపోవడం. సో ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3/5. సో ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.